Hi, hello, welcome back to the channel. This is Ravi Teja. You're watching City Drive World. Hyderabad to Hindupur. ఈ కార్ని రివ్యూ చేయడానికి చెప్పేసి వచ్చేసానండి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి బెంగళూరు అనేది మాత్రం 100 కిలోమీటర్స్ మేబీ అంత వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. 24 hours ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఈ వెహికల్ని రివ్యూ చేయడానికి రావడానికి. అండ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఏంటి అంటే ఒక లైక్ అండ్ ఒక చిన్న కామెంట్ అనేది చేయండి తప్పకుండా. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అండ్ ఎస్పెషలీ అనంతపూర్, హిందూపూర్, బెంగళూరు సరౌండింగ్స్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇక మన ఈ టాపిక్లో వెళ్ళిపోయినట్టయితే కనుక రెనాల్ట్ కైగర్. ఈ రెనాల్ట్ కైగర్ అనేది మాత్రం కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక రాకెట్ లాగైతే దూసుకెళ్తుందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. దానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి అయితే మనం ఈ వెహికల్ ఓనర్ మంజునాథ్ గారిని అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ మై ప్లెజర్. మంజునాథ్ గారు, మీరు ఈ వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారు? ఈ వెహికల్ నేను 45 days బ్యాక్ పర్చేస్ చేశానండి. ఓకే, మనకు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ చాలా టఫ్ కాంపిటీషన్ అని చెప్పేసి నడుస్తుంది కదా. ఇదే వెహికల్ని స్పెసిఫిక్గా చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎలా ఫిల్టర్ చేశారు వాటిని మీరు? కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎన్క్యాప్ రేటింగ్ చూసాను, సేఫ్టీ రేటింగ్. ఓకే, సెకండ్ వచ్చేసి ఇది గ్రౌండ్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ. ఓకే, లుక్స్ అయితే మాకు చాలా బాగా నచ్చాయండి. ఓకే, అది అంటే సబ్జెక్టివ్. నాకు మా వైఫ్కి అయితే లుక్స్ చాలా అద్భుతంగా అనిపించాయి. ఓకే. సెకండ్ వచ్చేసి ఫీచర్స్, అంటే ఫీచర్స్ కూడా ఇది ఫీచర్ రిచ్ కార్ అండి. ఓకే, సో ఇవన్నీ గమనించిన తర్వాత ఫీచర్స్ కార్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఈ కార్ని రివ్యూ చేశాను కూడా. అవునండి. సో మేము RXZ టర్బో వేరియంట్ అండి, హై అండ్ ఎక్స్ట్రానిక్ మోడల్కి వెళ్ళాము. CVT. సో ఇందులో మీకు అసలు అంటే మామూలు ల్యాగ్ అనేది ఉండదు. CVT అయినా అసలు ల్యాగ్ ఉండదు. అండ్ మనకు 1 లీటర్ ఇంజన్ అయినా కూడా ఈ CVT ట్రాన్స్మిషన్ ఉండడం వల్ల పవర్ ల్యాగ్ అనేది అయితే ఇనిషియల్ గా ఉండదు. అండ్ డ్రైవ్ మోడ్స్ అనేది కూడా మనకు ఇందులో యాడ్ అవ్వడం వల్ల ఇంకా మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అయితే ఈ 1 లీటర్ ఇంజన్ విత్ టర్బో ఉండడం వల్ల, ఇంక్లూడింగ్ CVT, ఇవి మూడు కూడా యాడ్ ఆన్ అవ్వడం వల్ల బెస్ట్ గా ఉంటుందని చెప్పేసి అయితే మీరు అవునండి. మైలేజ్ కావాలంటే మనకి ఎక్కువ మోడ్ ఉంది, పర్ఫార్మెన్స్ కావాలంటే స్పోర్ట్స్ మోడ్ ఉంది. ఓకే, నార్మల్ కూడా చాలా హ్యాపీగా డ్రైవ్. ఓకే, మనకు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉండగానే ఖచ్చితంగా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. మైలేజ్ అనేది సిటీ కండిషన్లో మీరు ఎంత తీశారు, అదేవిధంగా హైవే కండిషన్లో మీరు ఎలా తీశారు? సో సిటీ కండిషన్స్లో ఇది అరౌండ్ 13 వస్తుందండి. ఓకే, యావరేజ్గా. ఓకే, ఇది నేను హైవే మీద కూడా పెద్దగా వెళ్ళలేదు. సో నాకు 13.5. సో ఇందాక మనం చూసాం ఈ కార్ యొక్క ఓడోమీటర్ రీడింగ్ కూడా ఓన్లీ 1000 ఉంది. ఈ 1000 కిలోమీటర్స్ లోపు మనం మైలేజ్ గురించి అడగడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఇంకా ఈ కార్లో మీకు నచ్చిన ప్రోస్ ఏంటి? ఇందాక చెప్పేస్తారు ఆల్రెడీ. సరే, ఒక్కొక్కటి అడుగుతాను మీకు. దానికి మీరు 5కి ఎంత స్టార్ రేటింగ్ ఇస్తారు ఏంటని చెప్పేసి చెప్పేసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైనా ఒక కార్ తీసుకునే ముందు డిజైన్ గురించి చూస్తాం. ఆ డిజైన్కి మీరు ఎంత స్టార్ రేటింగ్ ఇస్తారు? ఇది అవుట్ ఆఫ్ 5 కదండి. ఎస్, నేను 5 ఇస్తానండి. 5 out of 5 ఇస్తారు. అండ్ వాట్ అబౌట్ ఇంజన్? ఇంజన్ కూడా నేను 5 ఇస్తానండి. 5 ఇస్తారు. ఓకే, వెల్. అండ్ మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారని చెప్పేసి చెప్పారు, ఎందుకంటే మీకు ఇది సరిపోతుందని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉన్నారు. అవునండి. దెన్ వాట్ అబౌట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్? కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అయితే సూపర్ అండి. అసలు ఈజ్ ఇట్ 4-seater ఆర్ 5-seater? 5-seater అండి. పర్ఫెక్ట్ 5-seater. అవునండి. ఐ ష్యూర్? ఓకే. అండ్ మీరు ఇంకా ఈ కార్ గురించి షేర్ చేసుకోవాల్సిన ప్రోస్ ఏమున్నాయి? అంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఫీచర్ ఇచ్చండి, ప్లస్ అంటే నాకు కావాల్సిన బేసిక్ పారామీటర్స్ అంతా సాటిస్ఫై చేసింది. ఓకే, ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత వచ్చిందండి మీకు? ఇది అంటే అరౌండ్ 13.5 అండి. నేను కొన్ని ప్యాకేజ్ తీసుకోకపోవడం వల్ల 13 lakhs వచ్చిందండి. 13 lakhs వచ్చేసింది. సో 13 lakhs బడ్జెట్ అనేది మాత్రం మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి అనిపించింది. అవునండి, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ప్రైజెస్ చాలా హైక్ అవుతున్నాయి. ఎస్. సో మీకు అప్పుడే 45 days బిఫోర్ పర్చేస్ చేయడం వల్ల బెస్ట్ వాల్యూ అని చెప్పేసి మీరు తీసుకోగలిగారు. మనం ఏ కార్ తీసుకుంటున్నా కూడా ప్రోస్తో పాటు కూడా ఖచ్చితంగా అందులో ఎక్కడో చోట కొంచెం ఉప్పు ఎక్కువ అవడమో, లేకపోతే కారం ఎక్కువ అవడమో, అలాంటిది అయితే ఏ కూర వండినా కూడా ఉంటుంది. ఈ కార్లో ఉన్న కాన్స్ ఏమైనా మీరు ఫీల్ అయ్యా? ఈ 1000 kilometers ఈ 45 daysలో కాన్స్ ఏమైనా మీరు చూసారా? ఫస్ట్ వచ్చేసి ఇది సీట్ బెల్ట్ కొంచెం పెట్టుకునేది కొంచెం టైం టేకింగ్, అంటే అంత ప్రాంప్ట్గా ఉండదు. ఓకే, సో అదొకటి గమనించాను. ఓకే, ఇంకా మైలేజ్ కూడా కొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. కాకపోతే నేను ఇప్పుడే దాని గురించి కామెంట్ చేయలేను. నేను ఎందుకు అంటే మైలేజ్ అన్న విషయం మనం పర్టికులర్గా ఎందుకు మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం 13 lakhs బడ్జెట్కి మనం వచ్చేసి ఫిక్స్డ్గా మనం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా కాకుండా ఇదే సెగ్మెంట్లో మనం 15 lakhs 16 lakhsకి వెళ్ళిపోయాం అనుకోండి, మైలేజ్ అనేది ఓకే బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని బట్టి కూడా మనకు ఇంకా స్పేషియస్ ఇంకా లగ్జరీగా కావాలనుకున్నప్పుడు మనం మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. 13 lakhs బడ్జెట్లో అన్ని ఫీచర్స్తో పాటు కూడా మనకు మైలేజ్ అనేది కూడా ఇంపార్టెంట్ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి. ఓకే, మైలేజ్ గురించి అయితే నేను 17-18 అట్లా ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఇంకా ఫస్ట్ సర్వీస్కి వెళ్ళలేదు. సెకండ్ వచ్చేసి నా డ్రైవింగ్ కూడా ఇంకా అంటే బేసిక్ నయా ఓకే అక్కడే ఉంది కాబట్టి ఆ డ్రైవింగ్ ఇంప్రూవ్ చేసుకొని సర్వీసింగ్ అయిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చాము. ఓకే, సో ఇప్పటికైతే ఓకే అండి. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్. సో మీరైతే ఈ 45 daysలో ఈ కార్లో ఎక్కువ కాన్స్ అయితే చూడలేదని చెప్పేసి అయితే మీరు చెప్తూ ఉన్నారు. అవునండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మనకు యాక్చువల్గా రెనాల్ట్ కైగర్ CVTలో వీరు 45 daysలో ఏదైతే ఫీల్ అయ్యారో వారి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వారు షేర్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్ మనం వాక్ అరౌండ్ చేద్దాం, దీంతోపాటు కూడా వెహికల్ని టెస్ట్ రైడ్ చేద్దాం. ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఎలా ఉంది, అండ్ ఓవరాల్గా ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ గురించి అయితే మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చెప్పేసి చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్ యొక్క లుక్స్ అండ్ డైనమిక్స్ గురించి మనం మాట్లాడలేదు కనుక ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి మనకు చాలా యూనిక్గా ఈ కార్ డిజైన్ చేయబడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో అండ్ రెనాల్ట్ కైగర్ చూసిన తర్వాత అయితే వేరే కార్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అయితే మనం చాలా గట్టిగా చెప్పొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి ఇక మనం స్టార్ట్ చేసినట్టయితే కనుక LED DRL అండ్ టర్నింగ్ ఇండికేటర్ కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేయడం చెప్పేసి జరిగింది. అండ్ రేడియేటర్ గ్రిల్ డిజైన్ కూడా చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారు. అండ్ డౌన్లో మనం నోటీస్ చేసినట్టయితే కనుక LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే మనం నోటీస్ చేయవచ్చు. అండ్ స్కిప్ ప్లేట్, ఫ్రంట్లో డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే ఈ కార్ని మనం నోటీస్ చేయవచ్చు. చలో ఇక సైడ్ ప్రొఫైల్లో వెళ్ళిపోయినట్టయితే కనుక ఇందులో మనకు 16 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు కూడా 360 degrees క్లాడింగ్స్, RXZ బ్యాజింగ్, పియానో బ్లాక్ ORVM with turn indicator, and again piano black door handle also. ఓవరాల్గా ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ కార్ యొక్క డైమెన్షన్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి అయితే చెక్ చేయండి. సిల్వర్ రూఫ్ రైల్స్, గ్లాసీ బ్లాక్ రూఫ్, shark fin antenna, spoiler, defogger, rear wiper. రియర్ అండ్ ఫ్రంట్ అనే వేరే డిఫరెన్స్ అనేది లేకపోకుండా మాత్రం ఈ కార్ యొక్క డిజైన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రియర్ టైల్ ల్యాంప్ క్లస్టర్ యొక్క వ్యూ అని చెప్పేసి మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెనాల్ట్ బ్యాజింగ్, కైగర్ బ్యాజింగ్, టర్బో. ఓవరాల్గా ఈ కార్ యొక్క రియర్ సెక్షన్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం బూట్ని యాక్సెస్ చేసుకోవడానికి వచ్చేసి ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు డీసెంట్ ఎనఫ్ డీప్, వెరీ డీప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డీప్ బూట్ స్పేస్ని కూడా ఇందులో ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఇందులో మనం ఒక బిగ్ సైజ్ VIP సూట్ కేస్ని ఇన్స్టాల్ చేసుకున్నా కూడా ఒక స్మాల్ సైజ్ VIP సూట్ కేస్ని ఇన్స్టాల్ చేసుకుని ఆల్మోస్ట్ 7 to 8 బ్యాక్ ప్యాక్స్ అయితే ఇందులో మనం క్యారీ చేయవచ్చు. దీంతో పాటు పార్సిల్ ట్రే. ఒకసారి కిందికి రారా, టెలిగేట్ కిందకి. మీ హైట్ ఎంత అన్నారు? కొంచెం కింద రండి. 6.2 అంటే ఇది 6.6 అంటే 6 feet హైట్ ఉన్న టాల్ పర్సన్కి అయితే టచ్ అవుతుంది. మీరు 2 ఉన్నారు కాబట్టి టచ్ అవుతుంది. ఓకే. అండ్ రియర్లో కూడా క్రోమ్ పట్టి. అండ్ ఇవైతే కర్వ్స్ ఉన్నాయో ఇవి మనకు ఎక్స్ట్రా ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇన్స్టాల్ చేయించారు. అండ్ కార్నర్ ప్రొటెక్టర్స్ ఆల్సో. అండ్ రియర్ స్కిప్ ప్లేట్. ఓవరాల్గా ఈ కార్ యొక్క 360 degrees వ్యూ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఉంటుంది.
ఇక ఇంటీరియర్లో వెళ్ళిపోయినట్టయితే కనుక డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ పైన అయితే ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ వార్వింగ్ కంట్రోల్స్ అండ్ విండో చైల్డ్ లాక్ అండ్ ఇక్కడ మనకు మాన్యువల్గానే లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి వచ్చేసి ఇక్కడ నాబ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. పియానో గ్లాసీ బ్లాక్ డోర్ ఓపెనర్ అండ్ డోర్ హ్యాండిల్. ఇక్కడైతే మనం 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా స్టోరేజ్ చేసుకోవడానికి వచ్చే స్టోరేజ్ స్పేస్, స్పీకర్. అండ్ ఇక డ్రైవర్ సైడ్ సీట్ చూసినట్టయితే కనుక హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ సీట్ రిక్లైన్ అండ్ సీట్ స్లైడ్ ఆప్షన్ ఇందులో మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక ఏసీ వెంట్ గురించి మనం మాట్లాడితే కనుక ఏసీ వెంట్ సరౌండెడ్ పియానో గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అని చెప్పేసి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, సెంటర్ కౌన్సిల్లో 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు కొంచెం స్టోరేజ్ స్పేస్. ఇక రెడ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్తో 3D పట్టి ఇవ్వడం అని చెప్పేసి జరిగింది. ఇది సెంటర్ కౌన్సిల్కి ఒక డిఫరెంట్ యూనిక్ లుక్ ఇస్తుందని చెప్పేసి అయితే మనం నోటీస్ చేయవచ్చు. దీంతోపాటు సఫిషియంట్ డీసెంట్ ఎనఫ్ డీప్ కోల్డ్ గ్లవ్ బాక్స్, డోర్ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి దానికి సంబంధించిన బటన్ అండ్ డీఫాగర్ బటన్, ఏసీ. ఇందులో వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు క్రూజ్ రిలేటెడ్ స్విచ్, పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా సెంటర్ కౌన్సిల్ అని చెప్పేసి చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది డాష్బోర్డ్ వ్యూ. డ్రైవ్ మోడ్స్ రిలేటెడ్ నాబ్, సిటీ అండ్ స్పోర్ట్స్, ఎకో. ఇక్కడ ఒక షట్టర్ కూడా ఆఫర్ చేస్తున్నారు క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవడానికి. 2 కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్, ఆమ్రెస్ట్, ఫిక్స్డ్ ఆమ్రెస్ట్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా ఫస్ట్ రో వ్యూ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఉంటుంది. స్టీరింగ్ పైన స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సంబంధించి వాల్యూయింగ్ అప్ అండ్ డౌన్, Renault లోగో అండ్ క్రూజ్ రిలేటెడ్ కంట్రోల్స్. ఇందులో టిల్ట్ ఆప్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దెర్ ఈజ్ నో టెలిస్కోపిక్ అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. లెఫ్ట్ సైడ్ బ్యాటరీ మిర్రర్, రీడింగ్ ల్యాంప్, రైట్ సైడ్ టికెట్ హోల్డర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చలో ఒకసారి అయితే మనం రియర్ సెక్షన్కి వెళ్ళిపోదాం. రియర్ సెక్షన్ డోర్ ప్యార్ పైన అయితే మనకు పవర్ విండో కంట్రోల్ అండ్ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్తో అయితే ఇక్కడ ఒక పట్టి ఇవ్వడం జరిగింది. అండ్ 3D ఫినిషింగ్తో ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. స్పీకర్, పియానో బ్లాక్ డోర్ ఓపెనర్ అండ్ మాన్యువల్ లాక్ అండ్ అన్లాక్ సంబంధించిన కంట్రోల్. ఈ వెహికల్కి ఫ్యూయల్ లిడ్ రైట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ని నా హైట్కి అనుగుణంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నాను. సఫిషియంట్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్, హెడ్ రూమ్ ఆల్సో. 1 and 2, 3, 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు అండ్ డాష్బోర్డ్ వ్యూ అని చెప్పేసి మనం ఈ విధంగా నోటీస్ చేయొచ్చు. డాష్బోర్డ్ నుంచి అలాగే సెంటర్ కౌన్సిల్ టు రియర్ సెక్షన్లో వచ్చేసి మనకు రియర్ ఏసీ వెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 12V ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, రియర్ రీడింగ్ ల్యాంప్స్. అండ్ సెంటర్లో వచ్చేసి మనకు ఆమ్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ 2 కప్ హోల్డర్స్ అండ్ మొబైల్ హోల్డర్తో పాటు కూడా. అండ్ సెంటర్లో వచ్చేసి ఇందులో మనకు హంప్ రిమూవ్ చేయడం చెప్పేసి జరిగింది. ఇండియన్ స్పీడ్ బ్రేకర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా నార్మల్గా. హంప్ రిమూవ్ చేయడం వల్ల వచ్చేసి ఓకే ఇక్కడ 5.5 హైట్ ఉన్న పర్సన్ అయితే కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే 5.5 కంటే ఎక్కువ హైట్ ఉంటారో వారికి అండర్ థై సపోర్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా మిస్ అవుతారు.
అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ. రైట్ సైడ్స్ 6.2, 5.8 అండ్ బ్యాగ్ ఉంచినా కూడా కొంచెం స్పేస్ అయితే ఇక్కడ మనం నోటీస్ చేయవచ్చు. మీకు స్పేర్ వీల్ చూపించడం మర్చిపోయాను, స్పేర్ వీల్ చూపిస్తాను. ఇందులో 15 ఇంచెస్ స్పేర్ వీల్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ సీట్స్ని మనం 60:40 రేషియోలో కూడా మనం రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మనం 2 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నామో, ఎక్కువ లగేజ్ ఉన్నట్లయితే కనుక ఈ విధంగా 60:40 రేషియోలో మనం ఫోల్డ్ చేసుకుని అయితే అండ్ స్టోరేజ్ స్పేస్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ కార్ యొక్క ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వ్యూ. ఈ కార్ పైన మీకున్న ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు నెక్స్ట్ ఏ కార్ యొక్క రివ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే దానికి సంబంధించిన రివ్యూ కూడా మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ 13 lakhs బడ్జెట్లో వచ్చేసి దిస్ ఈజ్ పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ 4 స్టార్ రేటింగ్ అని చెప్పేసి దీనికి గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా రావడం జరిగింది. ఇంజన్ బే కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇంజన్ బే అండ్ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ అనేది కూడా ఎలా ఉందో ఒకసారి నోటీస్ చేద్దాం. And this is 1 liter 3-cylinder engine, turbo, CVT transmission. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో రెనాల్ట్ కైగర్ RXZ టర్బో CVT యొక్క డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేద్దాం. ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా మీకు చెప్పే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను.